Yes, welcome to PNQ exams. SSC MTS 2020 సంబంధించి మనకు అఫీషియల్ వెరీ బిగ్ అప్డేట్ రావడం జరిగింది. సో ఇది చాలా అఫీషియల్ నోటీస్ మీకు చూపిస్తాను. సో మనకి ఎగ్జామ్ ఖచ్చితంగా మనకు లైన్ క్లియర్ అయిపోయింది. ఓకేనా? సో మీ ప్రిపరేషన్ని మరింత ఫాస్ట్ అప్ చేసుకోండి. ఎవరైనా కంప్లీట్ అయితే రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా అనుకుంటే ఇంకా వాళ్ళు ఫ్రెష్గా ఆల్రెడీ చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో వాళ్ళు కేవలం హాలిడేస్ మట్టుకే వాళ్ళు ప్రిపరేషన్కి టైం కేటాయిస్తున్నారు. సో సమయం కూడా ఉండదు మిత్రమా, టెన్షన్ ఏం లేదు. సో మీరు ప్రిపరేషన్ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయండి, టెన్షన్ ఏం లేదు. సో పూర్తి వివరాలు నేను చూపిస్తాను. SSC MTS ఎగ్జామ్కి మాత్రం లైన్ మాత్రం క్లియర్ అయిపోయింది, టెన్షన్ ఏం లేదు. ఓకేనా? రైట్. సో MTS ఒక చిన్న విన్నపము. సో MTS సెషన్ 1కి ఎవరైనా కావాలి అనుకుంటే తీసుకోండి, 99కి ఇస్తున్నాము. ఇందులో ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, 6 months వ్యాలిడిటీ కూడా ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సెషన్ 2 కూడా మనకు అందుబాటులో ఉంది, అది కూడా 99కి ఇస్తున్నాము. 6 months వ్యాలిడిటీ కూడా ఉంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి ఇక్కడ 6 టాపిక్స్ మెన్షన్ చేసినాము. ఇది కేవలం 25 రూపీస్కే ఇస్తున్నారు. ఇది కేవలం 25 రూపీస్కే ఇస్తున్నారు. సో మీకు 6 మార్క్స్ వస్తాయి. ఈ 6 టాపిక్స్ నుంచి 6 మార్క్స్ ఖచ్చితంగా రాబోతున్నాయి. సో తీసుకొని ప్రయత్నం చేయండి. 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో యాప్ లింక్ మీకు కింద ఛానల్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది, మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఆల్ కోర్సెస్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా డిస్ప్లే అవుతాయి, జాయిన్ అవ్వచ్చు. సో గూగుల్ ప్లే స్టోర్లో మనకు యాప్ ఉంటుంది, యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ప్రయత్నం చేయండి. సో డైరెక్ట్గా మనము ఈరోజు అప్డేట్ కోసం డైరెక్ట్గా వెళ్దాం. చాలా రోజుల నుంచి చాలామంది కాల్స్ కూడా వస్తున్నాయి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది పూర్తి డీటెయిల్స్. లైన్ అయితే క్లియర్ అయిపోయింది, మీ పూర్తి డీటెయిల్స్ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్. సో మనకు తెలుసు కదా. సో సెప్టెంబర్ 26th మొన్న రీసెంట్గా SSC ఎగ్జామ్, CGL ఎగ్జామ్ ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది, కొన్ని చోట్ల మాల్ ప్రాక్టీస్ కూడా జరిగినట్టు కమిషన్కి సమాచారం వచ్చింది. సో అందుచేత కమిషన్ ఒకటి డిసైడ్ అయిపోయింది. ఏంటంటే అది చూపిస్తాను, పూర్తి డీటెయిల్స్ చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఓకేనా? రైట్. Okay, the suspicion of malpractice and evidence of malpractice is clear. They will be debarred and no given further opportunity. So CGL exam లో ఎవరైతే మాల్ ప్రాక్టీస్ అయితే పాల్పడ్డారో వాళ్ళని డిబార్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. ఇన్ సచ్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ వేర్ సచ్ ఎవిడెన్స్ ఈస్ అంబిగియస్, అంటే ఆ ఎవిడెన్స్ మీద స్పష్టత రాకపోతే వాళ్ళకు దే విల్ బి మేడ్ టు అపియర్ ఫర్ రీ ఎగ్జామ్ టు బి హెల్డ్ ఆన్ October 14th. ఓకేనా? సో CGLకి ఎవరైతే అందులో పట్టుబడిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, సో మాల్ ప్రాక్టీస్ గురిగాన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీ ఎగ్జామ్ ఉంటుంది. దట్ విల్ బీ ఆన్ October 14th. సో అదేవిధంగా ఇంకొక అప్డేట్ కూడా ఉంది ఈ విషయంలో. అండ్ ఓకే, ఎస్. సో ఒక ముంబైలో ఫైర్ యాక్సిడెంట్ అనేది కావడం జరిగింది. క్యాండిడేట్స్ హూస్ ఎగ్జామ్ వాస్ ఎఫెక్టెడ్ బై ద ముంబై ఫైర్ ఇన్సిడెంట్ ఆన్ 26th September విల్ ఆల్సో హ్యావ్ దేర్ ఎగ్జామ్ ఆన్ October 14th. ఓకేనా? సో ఫైర్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ వల్ల జరిగిన పరిణామాలకి దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, అది కూడా October 14th. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అప్డేట్ మనకు SSC MTSకి ఏంటి అంటే ఒక కన్ఫ్యూజన్ చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ద ఛాలెంజ్ ఫర్ క్వశ్చన్స్ ఆఫ్ సెలెక్షన్ పోస్ట్ వాళ్ళకి రెస్పాన్స్ షీట్ ఇచ్చింది. ఛాలెంజ్ క్వశ్చన్ చేయాలనుకుంటే అది కూడా యాక్టివేషన్లో ఉందని చెప్పారు. నెక్స్ట్ ద ఛాలెంజ్ ఫర్ CGL ఎగ్జామ్ విల్ కమెన్స్ ఫ్రమ్ October 15th ఆఫ్టర్ దిస్ 14th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ సో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, CPO కావచ్చు, ఆల్రెడీ అప్లికేషన్ ఓపెన్ అయింది. నెక్స్ట్ అప్లికేషన్ విండో ఫర్ GD కానిస్టేబుల్ విల్ ఓపెన్ ఇన్ November. సో GD కూడా నవంబర్ అవుతుంది. ఇప్పుడు చూడండి లైన్ మన SSC MTSకి లైన్ క్లియర్ అవుతుంది. రైట్. ఓకే, ద Tier 1 CHSL ఎగ్జామ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 4th week of October. ఓకేనా? సో CHSL ఎగ్జామ్ మనకు 4th week Octoberలో జరగబోతుంది. ఓకేనా? సో 4th week Octoberలో మనకు జరగబోతుంది. ఓకేనా? సో 4th week October 2025లో మనకు జరగబోతుంది. సో CHSL ఎగ్జామ్ మనకు 4th week of October, అంటే 4th week of Octoberలో స్టార్ట్ అయ్యి ఇది నవంబర్లో ఎండ్ అవుతుంది. అయితే మన SSC MTS ఎగ్జామ్ అనేది మరి అక్టోబర్లో ఉంటుందా? 80% అక్టోబర్లో లేదు. లైన్ క్లియర్. SSC MTS ఎగ్జామ్ అనేది అక్టోబర్లో లేదు. ఓకేనా? CHSL ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ ఎండింగ్లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ సో Tier 1 CHSL ఎగ్జామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 4th week of October. నీట్గా చేస్తాను, క్లియర్ అవుతుంది మీకు. ఓన్లీ SSC MTSని హైలైట్ చేస్తాను, చూడండి. రైట్. ఓకే, ద Tier 1 of CHL ఎగ్జామ్ స్టార్ట్స్ ఫ్రమ్ 4th week of October 2025 and followed by SSC CPO and JEE MTS exams. Okay,
MTS exam. The specific dates for all these MTS, JEE or CPO, MTS will these exams will be notified in very soon in due course అని మెన్షన్ చేయడం. ఓకేనా, అంటే మనకు CHSL ఎగ్జామ్ అనేది అక్టోబర్ లాస్ట్ వీక్. ఓకేనా, సో అక్టోబర్ లాస్ట్ వీక్ CHSL ఎగ్జామ్ ఉండబోతుంది. మరి MTS ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే, సో MTS ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందంటే లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ or December first week okay, or December first week. ఓకేనా, సో లైన్ క్లియర్. ఆల్రెడీ అఫిషియల్గా MTS గురించి ప్రస్తావన రావడం జరిగింది. ఓకేనా, CHSL తర్వాత ఫాలోడ్ బై MTS ఎగ్జామ్స్ అని ఉంది. ఓకేనా, సో డైరెక్ట్ కమిషన్ అఫిషియల్గా మనకు అప్డేట్ ఇచ్చింది, ఒప్పుకున్నది. సో MTS ఎగ్జామ్ అని వచ్చేసి మనకు సో లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ ఉండొచ్చు లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ ఉండొచ్చు. సో ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో మీ ప్రిపరేషన్ మళ్ళీ ఇంతవరకు మేము ప్రిపేర్ అవ్వలేదు, అయ్యో ఎగ్జామ్ అయిపోయింది అనుకోవడం కాదు. సో MTS మీ అప్లికేషన్ ఏమి వృధా కాలేదు, మీరు తిరిగి మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో వెరీ గుడ్ న్యూస్ అని చెప్తున్నాను. సో ఓకేనా, సో మన ఛానల్లో SSC MTS ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మనం 99 కోర్సెస్ అన్ని 6 monthsకి వ్యాలిడిటీతో 99 కోర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో తీసుకోనికి ప్రయత్నం చేయండి. యాప్ ఇది కూడా ఇంపార్టెంటే, 25 రూపీస్గా ఇస్తున్నాము. సో తీసుకోనికి ప్రయత్నం చేయండి. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో MTS ఎగ్జామ్కి మనకు ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిపోయింది. సో మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందంటే నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో మనకి ఎగ్జామ్ జరగబోతుంది. సో ప్రిపరేషన్ని మరి స్టార్ట్ చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. ఈసారి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉందని మనకు తెలుసు. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకు 8,021 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అటు హవాల్దార్కి MTSకి రెండింటికి అప్లై చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో ఇటువైపు అయినా అటువైపు ఏదో ఒకటి ఖచ్చితంగా తొలగే అవకాశం ఉంది. సో ప్రిపరేషన్ వేగవంతం చేసుకోండి. మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మన యాప్లో SSC MTS వాళ్ళకి నాన్ మ్యాథ్స్ వాళ్ళని స్పెషల్గా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఈజీగా మ్యాథ్స్ అర్థమయ్యే విధంగా సెషన్ 1, రీజనింగ్ అర్థమయ్యే విధంగా సెషన్ 1 ఇచ్చినాము. అదేవిధంగా సెషన్ 2 కూడా ఇంగ్లీష్ ఇచ్చినాము 99K. అదేవిధంగా జీకేలో భాగంగా హిస్టరీ కూడా 25 రూపీస్గా ఇస్తున్నాము. సో ఈ నెక్స్ట్ 2 డేస్లో కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే బ్యాచ్ కూడా మనకు లాంచ్ చేయబోతున్నాము. అది కూడా కేవలం 99కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. SSC MTS గురించి పూర్తి వివరాలు మరిన్ని రాబోతున్న కాలంలో మీకు పూర్తి వివరాలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి అప్డేట్ మీకు అతి తక్కువ సమయంలోనే వెంటనే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దిస్ ఇస్ ఫర్ టుడే అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.